హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్లకు ఇంకెన్నాళ్ళు అని ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు తొలి దశలో 71,482 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చడం జరిగింది. మూడో వంతుకైతే తగ్గిన లబ్ధిదారుల సంఖ్య, అలానే రీసర్వే ఆదేశాలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు, ప్రభుత్వ లక్ష్యం ఏటా 4.50 లక్షల ఇళ్ళు, 5 ఏళ్లలో 22.50 లక్షల ఇళ్ళు సర్కారు ప్రణాళికలు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పథకమే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం. నిర్మాణాలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. పేద వర్గాల సొంతింటి కలను సహకారం చేయాలన్న బలమైన ఆకాంక్షతో అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. ఈ ఇందిరమ్మ పథకాన్ని ఎంచుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చూసుకున్నట్లయితే పరిస్థితులు మాత్రం ప్రతికూలతను సూచించడం లేదండి. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చిక్కుముడి సమస్యగా మారిపోయింది. సో అంటే ఎంపిక చేసే సమయంలో అయితే ఈ ఎంపిక ప్రక్రియ అనేది చాలా గందరగోళంగా జరుగుతున్న సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ మధ్య పూర్తయిన వడపోత ప్రక్రియపై గ్రామాల్లో ఆందోళనలు అయితే మొదలవడం జరిగిందండి. తొలి దశలో చూసుకున్నట్లయితే 70,1482 మందిని మాత్రమే ఎంపిక చేయడంతో సమస్య నానాటికైతే గందరగోళంగా మారడం జరుగుతుందండి ప్రజల్లో అయితే. అసలే ప్రాదేశిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఇటు అధికారిక యంత్రానికి అటు ప్రభుత్వ పెద్దలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. సర్కారు రీసర్వే ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అంటే ఈ 70,1482 మంది మాత్రమే ఎంపిక అవడంతో సో ఈ రీసర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రభుత్వం. సో అది కూడా సక్రమంగా చేయలేదంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అలానే ఈ తొలి విడతలో కాకుండా లబ్ధిదారుల సంఖ్య మూడో వంతుకు తగ్గడంతో పేద వర్గాలు ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సో అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మొదట విడతలో అయితే ఇన్ని ఇల్లు అయితే కేటాయించడం జరిగింది. సో ఆ ఇల్లు అయితే మూడవ వంతుకైతే సమానంగా ఉన్నాయని అయితే ప్రజల్లో గందరగోళం మొదలైంది. సో అన్ని ఇల్లులు అయితే కేటాయించడం లేదండి ప్రభుత్వం అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రజాపాలన గ్రామ సభల ద్వారా సేకరించిన దరఖాస్తులను వడిపోసి లబ్ధిదారులను 3 జాబితాలుగా అయితే విభజించడం జరిగిందండి. సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చారు. సొంత స్థలం ఉండి గుడిసె, పూరిపాక, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్నవారినైతే ఈ జాబితాలో చేర్చారు. ముందుగా వీరి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సాయం చేయనుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ముందుగా అయితే L1 జాబితాలో చేర్చిన వాళ్ళ ఇల్లునైతే ముందుగా అయితే పూర్తి చేయడానికైతే ప్రభుత్వం చూస్తుందండి. సొంత స్థలం లేని వారిని L2 జాబితాలో చేర్చడం జరిగిందండి. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని L3లో చేర్చారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం క్షుణ్ణంగా అయితే పరిశీలించి L1లో 21.93 లక్షలు, అలానే L2లో 19.96 లక్షలు, L3లో 33.87 లక్షల దరఖాస్తులు అయితే చేర్చారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ 3 కేటగిరీలుగా అయితే విభజించడం జరిగిందండి. సో ఇల్లు లేని వాళ్ళకి L1 గాను, ఇల్లు ఉండిన వాళ్ళకి L2 గాను అలా అయితే విభజించడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం అయితే. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 3 కేటగిరీస్గా అయితే ప్రభుత్వం అయితే ఇళ్ళనైతే కేటాయించడం జరిగిందండి. L1, L2, L3 ఈ 3 కేటగిరీలుగా అయితే విభజించడం జరిగింది. ఇవే కాకుండా హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో అయితే ఇంకా 2.43 లక్షల ఇళ్లను పరిశీలించాల్సి ఉందండి ప్రభుత్వం అయితే. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 70,1482 మందిని అయితే ఇందిరమ్మ లబ్ధిదారులుగా అయితే ప్రభుత్వం ఎంపిక చేశారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మొదటి దశలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా 562 గ్రామాలను అయితే ఎంపిక చేయడం జరిగింది ప్రభుత్వం. ఆ గ్రామాల నుంచి 70,1482 ఇందిరమ్మ ఇళ్లను అయితే కేటాయించడం జరిగింది. వీరిలో చూసుకున్నట్లయితే L1 నుంచి 59,807 మంది, అలానే L2 నుంచి 1945 మంది లబ్ధిదారులు, అలానే L3 నుంచి
5,732 మంది లబ్ధిదారులను అయితే ఎంపిక చేశారండి ప్రభుత్వం. అలాగే కొత్త దరఖాస్తుల నుంచి మరో 3,998 మందికి అయితే అవకాశం కల్పించడం జరుగుతుంది. సో మీకు అర్థమైందనుకుంటున్నానండి. ఈ 3 కేటగిరీస్ నుంచి కొంతమందిని అయితే కేటాయించడం జరిగింది. అవే కాకుండా మరో 3,998 మందికైతే అవకాశం కల్పించేందుకైతే అవకాశం ఉందని అయితే తెలియజేయడం జరుగుతుందండి. ఈ 3,998 మందిలో ఈ లబ్ధిదారులను పరిశీలించి ఎంపిక చేయాలని అయితే అధికారులు అయితే ఆదేశించడం జరిగిందండి. వీరిలో అనర్హుల పేర్లను అయితే తొలగించాలని కూడా సూచించడం జరిగింది. ఈ పథకం ప్రారంభం అయినప్పటికీ పథకం అమలులో అనేక చిక్కుముడులైతే మొదలవడం జరిగిందండి. 3 నెలల్లోగా లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కానీ అప్లికేషన్లు మరోసారి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ప్రతి అప్లికేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ వెరిఫికేషన్ అనేది ఎందుకంటే ఎవరైనా మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఈ ఇల్లునైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. అనర్హుల పేర్లను తొలగించేందుకు అయితే ఈ రీవెరిఫికేషన్ స్టార్ట్ అయిందని అయితే చెప్పుకోవచ్చండి ఒక రకంగా అయితే. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల్లో సొంతింటి కోసం అందిన అర్జీలను పరిశీలించిన అధికారిక యంత్రాంగం ఇటీవలే ముఖ్యమంత్రి కార్యాలయానికి వివిధ పథకాలను సంబంధించి దరఖాస్తులైతే లెక్కలతో జాబితాను అందజేసిందండి. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి వచ్చిన 82.84 లక్షల దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ 82.84 లక్షల దరఖాస్తులు అనేవి అంచనాకు మించి ఉండడంతో అయితే ఈ రీవెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్స్ ఇల్లు తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రభుత్వం మళ్ళీ తిరిగి అయితే. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి క్లారిటీగా. ఈ రీవెరిఫికేషన్ బాగా పరిశీలించి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రకటన అయితే చేయడం జరుగుతుందండి. అలానే జూన్లోగా పునాది పిల్లర్ల దశ పూర్తి చేయడం జరుగుతుంది. గృహ నిర్మాణ శాఖ ప్రణాళికలు అయితే జారీ చేయడం జరిగిందండి. ఎంపిక ప్రకటనను ముహూర్తం చేసిన అధికారులు. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ రీవెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నెలాఖరులోగా అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రకటన అయితే చేయడం జరుగుతుందండి. మళ్ళీ రీవెరిఫికేషన్ తర్వాత చేసిన తర్వాత అయితే జూన్లోగా అయితే పునాది వేయడం జరుగుతుంది ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. ఇందిరమ్మ ఇళ్ల గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. పూర్తిగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో అడగండి, నేనైతే మీకు సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తానండి. అంతవరకు జై హింద్.